హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ఓటు చాలా విలువైంది. ఎస్, ఈ సినిమా అయితే ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా చూసుకుంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 17th అయితే సినిమా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది థియేటర్లో. ఇప్పుడైతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఓటు మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ, అలాగే ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఓటు మూవీ రివ్యూ కోసం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాలు గతంలో చాలా వరకు అయితే మనం చూసే ఉంటాం. ఎందుకంటే ఒక ఓటు మనం అమ్ముకుంటే దాని తర్వాత వచ్చే అంటే ఒక 5 years దాకా ఒక మినిస్టర్స్ అయితే వాళ్ళ పదవిలో ఉంటారు కదా, ఆ 5 years దాకా ఎలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసాం. అంతేకాకుండా ఓట్ వేసే ముందు మన ఇంటికి వచ్చి కష్ట సుఖాలను అయితే అడుగుతూ ఉంటారు కదా, దాని తర్వాత అంటే ఓటేసిన తర్వాత ఆ 5 సంవత్సరాలు మనని ఎలాగైతే చూస్తారు, మనం ఎలాగైతే పట్టించుకోరు. అంతేకాకుండా డబ్బుకు మన ఓటు అమ్ముకుంటే దాని తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు అనే కాన్సెప్ట్ అయితే సినిమా రావడం జరిగింది. అయితే వీళ్ళు ముందు నుంచి కష్టపడి పని చేసుకునే ప్రతి ఒక్కరు ఎందుకని ఓటు అమ్ముకున్నారు అనేది సినిమా చూసి అయితే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వలన అందరూ అంటే ఊరిలో ఉన్న ప్రజలు అందరూ ఆ ఓటు అమ్ముకొని ఎలాంటి పని చేయకుండా రోజునైతే గడుపుతూ ఉంటారు. ఇలా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. అన్ని సినిమాల్లాగానే ఓటు అమ్ముకుంటుంటే ఒక అతను వచ్చి మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా హీరో అయితే రమణ హైదరాబాద్లో 5-6 లక్షల జీతం వస్తున్నా కూడా తన ఊరిని బాగు చేయాలి అని తన జాబ్ను అయితే మానేసి ఊరికి వచ్చేసి ఒక ఎమ్మెల్యే పోటీగా అయితే చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఎమ్మెల్యే పోటీ చేసిన రమణ అంటే హీరో గెలిచాడా గెలవలేదా, అంతేకాకుండా రమణ ఈ ఊరు ప్రజల్ని మార్చాడా లేదా, అలాగే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి గొడవలు వచ్చాయి, అంతేకాకుండా నానే వాళ్ళు ఎంతమంది దూరం అయ్యారు, వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఇలా ప్రతి ఒక్కటైతే మూవీలో అయితే మనకైతే చూపించడం జరిగింది. ఇలా అయితే ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడక తప్పదు. సినిమాలో ఫ్యామిలీతో చూడొచ్చు అనుకుంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ప్రతి ఒక్కరైతే ఫ్యామిలీతో చూడొచ్చు. అంతేకాకుండా ఈ సినిమాలో అయితే ఫైట్స్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయకూడదు, ఒక్క ఫైట్ కూడా ఉండదు. మూవీ స్టోరీ విషయం మాట్లాడుకుంటే ఇంటర్వెల్ అయ్యేదాకా అంటే కనీసం ఒక 30 to 40 minutes దాకా అయితే చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత మాత్రం మంచి కంటెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే కనుక ఒక 5 songs అయితే ఉన్నాయి. ఇందులో 2 మాస్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక సాంగ్ చూసుకుంటే సిరిమల్లె పువ్వ అంటే శ్రీదేవి గారు 16 ఏళ్ల సినిమా అయితే నటించారు చూడండి, అందులో ఒక సాంగ్ ఉంటుంది సిరిమల్లె పువ్వ, ఆ సాంగ్ కూడా వాడారు. మొత్తం కలిపితే ఒక 5 songs అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమా అయితే మనం రొటీన్గా ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం. కాకపోతే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సినిమా విషయానికి వస్తే మాత్రం కొంచెం చిన్న బడ్జెట్ కాబట్టి మీకు అన్ని విజువల్స్ అయితే నచ్చకపోవచ్చు, కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. కాకపోతే యాక్టింగ్ చేసిన వాళ్ళైతే చాలా అంటే చాలా న్యాచురల్గా అయితే యాక్టింగ్ చేశారు. అంటే మూవీలో ఒక 5 నిమిషాలకే మారుస్తూ ఉంటారు చూడండి, అలా కాకుండా అంటే ఒకరికి ఒక కష్టం వచ్చినప్పుడు బయట ఎలాగైతే మారుతారో అలాగే సినిమాలు కూడా చూపించారు. ఆన్ ద స్పాట్గా అయితే ఏదైతే జరగదని మనకైతే చూపించారు ఈ సినిమాతోటి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఓటు చాలా విలువైన మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలని అనుకున్నా, అలాగే ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.